నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. జాతీయ ఆహార సరఫరాలను పరీక్షించడానికి మరియు నిత్యావసర వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి బహ్రెయిన్ 24 గంటల ఆపరేషన్స్ రూమ్ను ప్రారంభించింది. ఈ మేరకు ఎంపీ హసన్ ఇబ్రహీం ప్రశ్నకు సమాధానంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అరెల్ ఫక్రో పార్లమెంటుకు తెలిపారు. వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా ఉన్నప్పటికీ స్థానిక డిమాండ్ తీర్చడానికి నిత్యావసర ఫుడ్ స్టాక్ సరిపోతుందని ఆయన అన్నారు. అన్యాయమైన ధరల పెంపు నిరోధించడానికి మంత్రిత్వ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. చట్టాలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ధరల పెంపునకు గాను అధికారులు 4 వ్యాపార సంస్థలను మూసివేశారు. ఒక కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ నివేదించగా ఇతరులకు హెచ్చరికలు జారీ చేసి వారి ధరలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. నిరంతరం తనిఖీ బృందాలు మార్కెట్లు, షాప్స్, వేర్ హౌసులు మరియు సప్లై సెంటర్లలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఇన్వాయిస్లు, సప్లై చైన్స్ మరియు ఖర్చులను సమీక్షిస్తున్నాయి. లాజిస్టిక్స్ ను వేగవంతంగా చేయడానికి కీలక సరఫరాదారుల కోసం సంధాన అధికారులతో పాటు 24 గంటలు పనిచేసే ఒక ఆపరేషన్స్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆహార ఉత్పత్తిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో కలిసి పనిచేస్తూనే ప్రాంతీయ సప్లై చైన్స్ ను సురక్షితం చేయడానికి జీసీసీ భాగస్వామ్యాలతో సహకరిస్తోందని మంత్రి ఫక్రో వెల్లడించారు. ఖతార్లో ఆహార భద్రతా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ అతియా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. మొదటగా ఆయన అలనామ్ యానిమల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ మరియు సలాల్ సెంట్రల్ మార్కెట్ ను సందర్శించారు. అనంతరం తన పర్యటనలో భాగంగా సలాల్ సెంట్రల్ మార్కెట్ ను తనిఖీ చేశారు. అక్కడ వివిధ మార్కెట్ సౌకర్యాలను పరిశీలించారు. కూరగాయలు, పండ్లు, తాజా చేపలు, రెడ్ మీట్ సమృద్ధిగా లభించడానికి గమనించారు. వినియోగదారుల అవసరాలు తీర్చడానికి ఉత్పత్తులు తగినంత పరిమాణంలో మరియు అధిక నాణ్యతతో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఉత్పత్తి మరియు సరఫరా రంగాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణ మెరుగుపరచాలని పురపాలక మంత్రిత్వ శాఖ ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి మరియు పౌరులు, నివాసితులకు ప్రాథమిక ఆహార వస్తువుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజుకు సుమారు 7 మిలియన్ బ్యారెళ్ల పూర్తి పంపింగ్ సామర్థ్యాన్ని పునరుద్ధరించినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మనీఫా ఫీల్డ్ నుండి రోజుకు సుమారు 3 లక్షల బ్యారెళ్ల పైన ప్రభావితమైన ఉత్పత్తిని తిరిగి పొందినట్లు పేర్కొంది. ఇందుకు చేపట్టిన నిర్వహణ మరియు సాంకేతికపరమైన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ అంతా చాలా తక్కువ సమయంలోనే పూర్తయిందని ప్రకటించింది. ఏప్రిల్ 9న దాడుల కారణంగా ఇంధన రంగంలోని కొన్ని సదుపాయాలపై ప్రభావం పడిందని, ఇందులో ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్ల పంపింగ్ సామర్థ్యం కోల్పోయినట్లు అంతకుముందు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మనీఫా క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు సుమారు 3 లక్షల బ్యారెళ్లు తగ్గడం, అలాగే ఖురైస్ క్షేత్రంలో ఉత్పత్తిపై రోజుకు సుమారు 3 లక్షల బ్యారెళ్ల మేర ప్రభావితమైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఖురైస్ ఫీల్డ్కి సంబంధించి పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తయిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుబాయ్ మరియు చైనాలోని వ్యాపార వర్గాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించేందుకు దుబాయ్ ఛాంబర్స్ చైనా కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షాంఘైతో సమావేశమైంది. ఈ సమావేశానికి దుబాయ్ ఛాంబర్స్ ప్రెసిడెంట్ సిఇఓ మహమ్మద్ అలీ రాషిద్ లూతా, సిసిపిఐటి షాంఘై వైస్ చైర్మన్ అయిన యాంగ్ డోంగ్షింగ్ హాజరయ్యారు. ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెరుగైన అవకాశాలను అందించే కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై ఈ చర్చలు కొనసాగినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సందర్భంగా మహమ్మద్ లూతా మాట్లాడుతూ దుబాయ్ మరియు చైనా ఒక చైతన్యవంతమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు విస్తరించడానికి, సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, పరస్పర వృద్ధిని సాధించడానికి గణనీయమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 2 దేశాల మార్కెట్లోని వ్యాపార వర్గాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరువైపుల పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి, ప్రాధాన్యత రంగాల్లో కొత్త అవకాశాలు అన్వేషించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. 2025లో దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో చేరిన కొత్త విదేశీ కంపెనీల దేశాల్లో చైనా 7వ స్థానంలో నిలిచింది. ఏడాది పొడవునా మొత్తం 1583 కొత్త చైనీస్ కంపెనీలు ఛాంబర్ సభ్యత్వంలో చేరాయి. ఇది 7% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. రుణగ్రహీతలపై విధించిన ప్రయాణ నిషేధాలను పరిమితి లేకుండా పదే పునరుద్ధరించవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ సివిల్ ఎన్ఫోర్స్మెంట్ చట్టం ప్రతిపాదిత సవరణలకు ఈ నెల 14న పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ 2 ముసాయిదా చట్టాలను ఒకే ప్రతిపాదనగా విలీనం చేసింది. ఇది ప్రస్తుతం 3 నెలల ప్రయాణ నిషేధ కాలాన్ని కొనసాగిస్తూనే చట్టపరమైన కారణాలు చెల్లుబాటులో ఉన్నంత కాలం పొడిగింపులను నిరంతరం పునరుద్ధరించడానికి అనుమతిస్తుంది. సివిల్ ఎన్ఫోర్స్మెంట్ చట్టంలోని ఆర్టికల్ 40 చేసిన ఈ సవరణ ప్రయాణ నిషేధాలు తుది బహిష్కరణ ఉత్తర్వులను అధిగమించమని లేదా విదేశీ నివాసులను బహ్రెయిన్ విడిచి వెళ్లమని అధికారులు కోరడాన్ని నిరోధించమని
కూడా కొత్త సవాళ్లను నిర్దేశిస్తున్నాయి. ఒమన్లో కనిపించకుండా పోయిన ప్రవాస బాలికను క్షేమంగా గుర్తించినట్లు రాయల్ ఉమెన్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియలు ప్రస్తుతం పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు విలాయత్ బ్రౌషర్ పరిధిలోని అల్ గుబ్రా ప్రాంతంలో ఉన్న తన నివాసం నుండి బయటకు వెళ్లిన 15 ఏళ్ల షిరీన్ మహ్మూద్ షాబాన్ యాహ్యా తిరిగి రాలేదు. దీంతో బాలిక పేరెంట్స్ రాయల్ ఉమెన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో తప్పిపోయిన బాలిక ఆచూకీని కనుగొనడంలో సహకరించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఇవి మా కల్పించిన విశేషాలు. నమస్కారం.